చాలామంది అండి బోధకులుగా ఉంటారు, చిల్లరగా మాట్లాడతారు. చాలామంది వాక్యాన్ని ప్రకటిస్తారు, కొంతమందిని శత్రువులుగా చూస్తారు, కొంతమందిని మిత్రులుగా చూస్తారు, కొంతమందితో బాగా మాట్లాడతారు, కొంతమందితో మాట్లాడరు. అది దైవ లక్షణమా? అది క్రీస్తు క్యారెక్టరా? చెంప మీద కొడితేనే తిరిగి మొహాన్ని తీసుకెళ్ళి చూపించి ఈ చెంప మీద కూడా కొట్టు అనమన్నాడే. మరి నీలో ఏదో క్యారెక్టర్? తెల్లవారి నుంచి రాత్రి పండుకునేంత వరకు అన్ని అబద్ధపు ఆలోచనలు, అబద్ధపు అబద్ధపు పనులు, అబద్ధపు కార్యక్రమాలు, వీటితోనే నీ కాలం గడిపేసుకోవడం. బూతులే, జోకులే అన్నీ అల్లరితో కూడా నాటపాటలే. మార్పు లేదా నీకు? నువ్వు మారవాయిక? మరి నీకేమర్థమైంది పునరుద్ధాన విషయంలోని మనస్సాక్షి? నీళ్లలోనికి వెళ్ళేటప్పుడు ఏ క్యారెక్టర్తో నువ్వు వెళ్ళావో, బాప్తిసం తీసుకుని నీళ్లలోంచి బయటకు వచ్చినప్పుడు అదే క్యారెక్టర్ నీలో ఉంది. లేదా ఒక రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, 4వ రోజు నుంచి నువ్వు మామూలు మనిషి అయిపోతావు. అది బాప్తిసమా? అది నీకు రక్షణ స్వాస్థ్యమా? అది నీకు పునరుద్ధానం వల్ల మహిమ? అది నా పునరుద్ధానం వల్ల నీకు ఆధిపత్యమా? అది ఆ పునరుద్ధానం వల్ల నీకు బలాతిశయమా? ఆ పునరుద్ధానం వల్ల అధికారమా? ఆ పునరుద్ధానం వల్ల ఏముందో, ఏమొచ్చింది నీకు? ఇవేమీ రావే నీకు. నువ్వు ఎప్పుడు చదువుకోలేదే. మార్పు చెందండి.